సో ఈ సినిమా గురించి చెప్పాలంటే బేసికల్గా థ్రిల్లర్ అండి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అంత ఐడియా ఉండదు సినిమా చూసేవారికి. సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, ప్లస్ ఒక కొత్త డిఫరెంట్ బ్యాక్ డ్రాప్లో తీసుకున్న సినిమా. రెగ్యులర్గా మనం హీరో హీరోయిన్ కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు ఈ టైప్లో కాకుండా కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ సాంగ్స్ వికాస్ చాలా బాగా చేశాడు. నాకు ఇందులో 2 సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇందాక ఆవిడ చెప్పినట్టుగా మేడ్ ఇన్ ఇండియా పాట యాక్చువల్గా వెరీ నైస్ కాన్సెప్ట్. అంటే మనం ప్రతి రాష్ట్రంలో డిఫరెంట్ శారీ స్టైల్ ఉంటుంది, అది మనం ఎప్పుడూ స్క్రీన్ పైన చూడలేదు పర్టికులర్గా ఆ కాన్సెప్ట్ మీద. సో సదా మీద చాలా బ్యూటిఫుల్గా షూట్ చేసాం ఆ సాంగ్. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు అండ్ చాలా ఫాస్ట్గా జరిగింది సినిమా. సో ఐ థింక్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది అండ్ మీ అందరికీ నచ్చుతుందని, మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ, ఈ సినిమా తీసిన రాజేష్ గారికి, కుమార్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. డెఫినెట్గా వాళ్ళ రేంజ్కి ఇది చిన్న సినిమా అనే చెప్పాలి. సో ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత చాలా పెద్ద సినిమాలు వాళ్ళు చెయ్యాలని, డెఫినెట్గా మన ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ కావాలి. అంటే ఉన్నారండి, చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బట్ డెఫినెట్గా అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్తో చాలామందితో నేను పనిచేశాను, కానీ దిస్ ఇస్ అ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా మంచి మనుషులు, అది పక్కన పెడితే వాళ్ళు నమ్మింది, వాళ్ళు ప్రామిస్ చేసింది, వాళ్ళు ఖర్చు పెట్టింది, అంటే మాట మీద నిలబడే మనుషులు అండి. సో డెఫినెట్గా ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావడం అనేది నాకు ఒక చాలా మంచి జరిగినట్టు లైఫ్లో. అండ్ డెఫినెట్గా ఇండస్ట్రీ కూడా మంచిదే. సో ఆల్ ది బెస్ట్ సార్ మీ ఇద్దరికి. అండ్ రాజు గారికి కూడా ఆయన కోరుకున్న ఆయనకి డెఫినెట్గా సక్సెస్ వస్తుందని. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. అండ్ థియేటర్లో చూడండి సినిమా డెఫినెట్గా. థ్యాంక్ యూ. నేను నవదీప్ని ఎక్కువగా జిమ్లో మీట్ అవుతూ ఉంటాను. సో ఇద్దరం కలిసి తెగ కష్టపడి ఈ జిమ్లో చేస్తూ ఉంటాం. వెరీ హార్డ్ వర్క్. నాకు ఎప్పుడు అనిపిస్తుండేది నవదీప్ చాలా టాలెంటెడ్ అని. తనకి సరైన సినిమా ఇంకా పడలేదు ఇప్పటివరకు. కొన్ని హిట్స్ వచ్చినా సరే ఇంకా మంచి హిట్ వస్తుంది, అతను టాలెంట్కి సరిపడే హిట్ రాలేదు అని చెప్పి నా ఫీలింగ్. ఐ మీన్ వన్ ఆఫ్ దిస్ పిక్చర్ దానికన్నా కూడా మంచి సినిమా అని పడాలని చెప్పి నేను పడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగ్. సో చూస్తుంటే ఈ సినిమా ఆ రేంజ్లో అయ్యే టైప్లో అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక పాటలు ట్రైలర్స్ చూశాను, చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఒక కొత్త జోనర్లా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ గారికి మంచి కమర్షియల్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ. ఒక కామన్ మ్యాన్ ఒక మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు ఎవరైనా. సో ఇందాక ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది ఇదో మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పేసి, ఒక మంచి థ్రిల్లర్ అని చెప్పేసి. సో ఏదైతే మనం ట్రైలర్లో చూసాం, ద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో మూవీలో, అది అందరికీ నచ్చిద్దని కోరుకుంటాను నేను. అలాగే ఈ కొత్త కాన్సెప్ట్తో ఇందాక నేను డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది పర్సనల్గా. ఆయన ఈ కాన్సెప్ట్ గురించి చాలా కొత్తగా చెప్పడం జరిగింది. అంటే మన అంతకుముందు ఎప్పుడు ఎటువంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడు వినలేదు. సో అటువంటి కాన్సెప్ట్ని మన ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఈ మూవీ కూడా ఏదైతే కాన్సెప్ట్ చెప్పడం జరిగిందో అది అందరికీ, మన ప్రేక్షకులందరికీ నచ్చి ఇదో మంచి ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అను సినీ క్రియేషన్స్, శ్రీమతి సుభద్ర ప్రెజెంట్స్. ఈ సినిమా చూస్తా అంటే ఇప్పుడు జై, ఒక తేజ జై నుంచి వచ్చిన నవదీప్, ఒక జయం నుంచి వచ్చిన సదా, అలాగే ఒక చిత్రం నుంచి వచ్చిన చిత్రం శ్రీను, వీళ్ళందరూ కాంబినేషన్లో వాటిలన్నిటికంటే కూడా చాలా పెద్ద విజయం సాధించాలని, అలాగే ఒక ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ టైం వచ్చిన ప్రొడ్యూసర్స్ హీరో కితాబిస్తున్నాడు. చాలా అద్భుతమైన ప్రొడ్యూసర్లని, ఇంకెంతకంటే ఏం కావాలి. అలాగే డైరెక్టర్ చెప్పారు, నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు, నాకు కావాల్సిన విధంగా అన్నీ సమకూర్చారు, ఎలాంటి ప్రాబ్లము లేదని చెప్పి డైరెక్టర్ చెప్తున్నారు. మనం ఆల్రెడీ విజువల్స్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా ఒక పెద్ద సినిమాకి ఏం ఖర్చు పెట్టాలో, ఎలా చేయాలో మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. మ్యూజిక్ కింద వికాస్ చాలా బాగా చేశారు. సో డెఫినెట్గా చూస్తున్నాం. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్లు ఇవాళ సీజను పెద్ద హిట్లు అవుతున్నాయి చూస్తున్నాం. అది అవును అని చెప్పి మొన్నే రవిబాబు అనిపించాడు. ఆ అవును కంటే కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పెద్ద హిట్ అవ్వాలని, అలాగే నవదీప్ మంచి హీరో, తనకు చందమామ కానీ గౌతమ్ ఎస్ఎస్సి కానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. వాటిలన్నిటిని మించి ఇది పెద్ద హిట్ అవ్వాలని వీళ్ళందరికంటే కూడా ప్రొడ్యూసర్స్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇది ఫస్ట్ సినిమా ఒకటి చేస్తున్నారు, ఇంకో 2 సినిమాలు అనౌన్స్ చేసి ఉన్నారు.
వాళ్ళు 6 సినిమాలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. సో ఇండస్ట్రీకి ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే కార్మిక లోకానికి కానీ ఇండస్ట్రీకి కానీ పచ్చదనంగా ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళకి సక్సెస్ వస్తే 6 కాదు 60కి ఎదుగుతారు. సో వీళ్ళందరూ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాంగ్ చాలా బాగా వచ్చినాయండి. ఎస్పెషల్గా సాహిత్య సాగర్ గురించి చెప్పాలండి. మేడ్ ఇన్ ఇండియా సాంగ్ గురించి వేరే ఎవరితో రాయించాలని కూడా ట్రై చేసాడు మేము, కానీ అతను అన్ని మాటలు అతనే వాడేశాడు. వేరే ఎవరు రాయడానికి ఏమి లేవు మాటలు. అంత బాగా రాశాడండి సాంగ్ ఇది. సో ఈ సాంగ్స్ అన్ని మీకు నచ్చుతాయని ఆశిస్తూ సినిమా మంచి హిట్ కావాలని మీ అందరి సపోర్ట్తో సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అను సినీ క్రియేషన్స్ బ్యానర్లో ఇది వాళ్ళ ఫస్ట్ సినిమా, నాకు ఇది ఫస్ట్ సినిమా. నన్ను నమ్మి ఎంతో ఖర్చు పెట్టారండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా, అలాగనే సీరియస్గా కాకుండా కామెడీతో ఉన్న థ్రిల్లర్ సినిమా అండి. ఇందులో సాంగ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. First of all, I thank all the dignitaries on the stage over here. Hanu Cine Creations. Rajesh Garu, Kumar Raja Garu, Krishna Reddy Garu and Mahesh Garu. These are the 4 pillars for Hanu Cine Creations అండి. ఈ పిల్లర్స్ దాని మీద మేమంతా జస్ట్ ఆ బిల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళాం. సో and coming to Maitri Audio, especially Made in India song, ఆ సాంగ్ మాత్రం డిఫరెంట్ యూనిక్ స్టైల్లో వెళ్ళాం. ఎలా అంటే అందులో 3 మిక్స్చర్స్ ఉంటాయి. వన్ ఈజ్ హిప్ హాప్, వెస్టర్న్ అండ్ సెమీ క్లాసికల్, ఇండియన్ హిందుస్థానీ సెమీ క్లాసికల్. సో ఈ 3 కాంబినేషన్లో వచ్చే సాంగ్ అనమాట అది. సో ఐ ఎస్పెషల్లీ థ్యాంక్ సాహిత్య సాగర్. సాగర్ యు ఆర్ దేర్? యా ప్లీజ్ కమ్. సో ఐ థ్యాంక్ సాహిత్య సాగర్ for extraordinary and awesome lyrics. Please come, Sagar. And the song Padinor Geeta Madhuri, myself and chorus by Raghuram and Dhananjay. He is Sahitya Sagar, a very, very, very talented lyricist. And alage tanu inko romantic song kuda rasadu indulo. And Ramajoge Sastri garu one song rasaru. Aa song Padinor Bhargavi Pillai. Bhargavi, can I have you on the stage, please? యా షీఈస్ భార్గవి పిల్లై. ఏఆర్ రెహమాన్ గారు కంపోజిషన్స్లో చాలా వరకు పాడారు. మయ్యా మయ్యా, యా దట్ ఈస్ భార్గవి పిల్లై. అండ్ ఈ యూనిట్ మెయిన్ నాకు మ్యూజిక్కి చాలా స్కోప్ ఉన్న మూవీ అండి. రాజు గారు అట్ ద సేమ్ టైం మన ప్రొడ్యూసర్ గారు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు కంప్లీట్గా కంపోజిషన్స్లో కానీ ఏవైనా ఫ్రీడమ్ ఇచ్చి టైం తీసుకో పర్వాలేదు, మంచి సాంగ్ మంచి అవుట్పుట్ కావాలి, అంతేగాని హరీగా చేయొద్దు అనే మంచి ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం బడ్జెట్ కూడా. సో డెఫినెట్గా సాంగ్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నా. ఐ స్పెషల్లీ థ్యాంక్ వేణు గారు ఫర్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 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 నవదీప్ గారు ఈ రొమాంటిక్ సాంగ్లో మాత్రం ఇరా తీశారు అసలు. చాలా బాగుంది అది. మేము మొత్తం విజువల్ చూసాం కాబట్టి ఇట్స్ టూ గుడ్. నవదీప్ టచ్ అది చాలా బాగుంది అది సాంగ్, వెరీ వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.